మరి సొలొమోను ప్రవక్త చెప్తున్నాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. అదేవిధంగా మనము ఎప్పుడు చూసినట్లుగా ఎబ్రీ 13:4 చూసినట్లయితే ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే మనం అందరం కూడా ఒక మాట చేసుకొని అపోస్తల విశ్వాస ప్రమాణం చదువుకొని అందరం కలిసి చెప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన ధరింపబడి కన్యాకుమారికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమ వేయబడి చనిపోయి చేయబడినను చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచినని పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని నమ్ముచున్నాను. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి ఉన్నానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆదామును కటాక్షించి మరి అవ్వను భార్యగా ఇచ్చాడు. అయితే ఆదాము భార్య కావాలని చెప్పి దేవుని కోరుకోలేదు, కానీ అడగలేదు. కానీ ఆదాము ఒంటరిగా ఉండుట చూచి అతనికి తోడుగా దేవుడే ఏర్పాటు చేశాడు. మరి తగిన సహాయం చేయుటకు దేవుడు అతనికి భార్యను ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇందుని బట్టి ఆదాము దేవునికి కృతజ్ఞతుడై ఉండాలి. అడగకుండానే మేలు చేసిన దేవునికి మరి అలాగనే జీవితకాలం అంతా కృతజ్ఞుడై ఉండాలని చెప్పి తెలియచెప్పబడుతుంది. తనకు భార్యను ఇచ్చినందుకు మొదట అతడు దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలి. మరి ఆ తర్వాత భార్యను ప్రేమించాలి. అతడు ఆమెకు దేవుని భయం నేర్పించాలి. ఆమెను కాపాడుకొంచు ఇద్దరు కూడా దేవుణ్ణి గాఢంగా ప్రేమించుతూ ఉండాలి. ఇలా ఉండువారే దేవుని దృష్టిలో భార్యాభర్తలు అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. అంటే దేవుడు పురుషునికి భార్యను తల్లికి ప్రతీకగా ఇచ్చాడు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే భార్య యొక్క ప్రేమ ఆదరణ ఈ పురుషునికి కూడా అవసరం. అలాగనే మరి ఈ ఘనమైన వివాహం అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు కదా. ఘనమైన వివాహం అంటే దేవుని సంప్రదాయబద్ధంగా ప్రభువు నియమించినటువంటి పరిశుద్ధ ఉపదేశములను అనుసరించి మనం నడిచినట్లయితే అది ఘనముగా జరుగుతుందని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే అందమైన ఇల్లు కంటే కానీ, ధనము కంటే కానీ, లేకపోతే వజ్ర వైడూర్యాల కంటే, మనం గొప్ప చదువు కంటే, లేకపోతే ఇంకా అనేకమైనవి మన ఉద్యోగాల విషయంలో ఏ విధంగా మనం ఆలోచించినా కూడా ఘనమైనదిగా వివాహం ఎంచబడుతుంది. చాలా విలువగలదిగా, గౌరవప్రదమైనదిగా, పరిశుద్ధమైనదిగా, సకల ఐశ్వర్యములు కోల్పోయినాను కూడా ఇద్దరు ఘనంగా కాపురం చేయాలి. ఎముక మాంసముకు ఎలాగా అతుకుబడి ఉంటుందో ఆ రీతిగానే ఉండాలి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియచెప్తుంది. ఇటువంటి స్థితిని గురించి మరి పరిశుద్ధ పౌలు గారు అంటున్నాడు, అన్ని విషయముల్లో వివాహము ఘనమైనదిగా అంటున్నాడు. అంతేగాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ, ఖరీదైనటువంటి కార్లు మనం ఊరేగించి కానీ వివాహం చేయటం కాదు. కానీ ఘనంగా ఎంచాలంటే దేవుని మార్గంలో పయనిస్తూ దేవుని యందు విశ్వాసం నుంచి మనం నడిచినట్లయితే మనం ఘనమైన వివాహం జరిపించిన వారం అవుతాం. మరి అలాగనే దేవుడు మన అందరినీ దీవించుకుంటాడు. చేయమ్మా, మీరు చేయండి, ఏం కాదు. అవును.